హాయ్ అండి. ఇక్కడైతే నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. గులాబ్ జామున్‌కైతే ఒక కప్పు పంచదార తీసుకున్నాను. దాంట్లోకి 3 వంతుల వాటర్ యాడ్ చేసేసి 4, 5 యాలకులైతే వేసుకొని బాగా మరిగించుకోవాలి. సారైతే దీన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. జిగురుగా తగులుతుంది. అట్లా జిగురుగా తగిలిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్లే. మనం అయితే ఇప్పుడు ముందుగానే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పిండినైతే మనం ఒక గిన్నెలో పెట్టుకొని రెడీ అయినటువంటి పాకాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. బాండీలో పోసినటువంటి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా పిండిని అయితే మాత్రం మొత్తం ఉండలు సమానంగా ఉండేటట్టుగా మనం అయితే రౌండ్గా చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ అయితే మాత్రం 10 నిమిషాలు పావు గంటలో రెడీ అయిపోతుంది. పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే మా చిన్నబాబు కోసం అయితే నేను చేస్తున్నాను. చూడండి, ఇట్లా అయితే మనం పిండినంతా ఉండలుగా చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండలైతే మాత్రం కొంచెం చిన్న సైజులోనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం లావుగా అయిపోతాయి కదా, అందుకని ఉండలైతే కొంచెం చిన్న సైజు చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది. మనమైతే ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉండలన్నీ కూడాను మనం కాగినంటి ఆయిల్లో వేసేసుకుందాము. ఇట్లా మొత్తం అయితే వేసేసుకోవాలి. నేనైతే వేసేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిలే పోసుకున్నానండి, ఒక ట్రిప్పులో అయిపోవాలని, త్వరగా అవుతాయని నేనైతే మొత్తం వేసేసుకున్నాను. ఇదైతే మనం సిమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతాయి. సో అందుకే గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ ఉండలు ఎప్పుడైనా సరే సిమ్లోనే మనం వేయించుకోవాలి. లోపల కూడా పచ్చితనం లేకుండా మొత్తం పూర్తిగా వేగిపోతాయి. కొంచెం లోపల పచ్చితనం అంటే బాగోదు కదా, అలా అని హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి ఇవి. సో మనమైతే సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో. ఇలా మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇట్లా వేయించుకోవాలి. ఈవెన్గా వేయించుకోవాలి. చూసుకోవాలి, అడుగునవి కొంచెం కాలినట్టు అవుతాయి, పైన తెల్లగా ఉంటాయి. అలా ఉండకుండా మొత్తం సమానంగా రెండు వైపులా కూడాను ఒకే కలర్లో ఉండేటట్టు వేయించుకోవాలి. అలా రెండు వైపులా ఒక కలర్ వస్తేనే అవి వేగినట్టు. చూడండి, రెండు వైపులా కూడాను అన్నీ ఒకే కలర్లో వేగిపోయినాయి. చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇవైతే ఒట్టి తిన్నా కూడా చాలా బాగుంటాయండి. పాకంలో వేయడానికంటే ముందు కూడా ముందు పక్కన తీసి పెడతాను. మా పిల్లలు అలా కూడా ఇష్టంగా తింటారు. స్వీట్స్లో ఎక్కువగా ఏదన్నా తింటారు అంటే మా పిల్లలు గులాబ్ జామ్ మాత్రమే ఇష్టంగా తింటారు. అందుకే ఇక్కడ ఎక్కువే చేస్తున్నానండి. చూడండి, మొత్తం అయితే ఇక్కడ వేగిపోయినాయి. మొదట్లో ఈ రెసిపీ నేను చాలా కష్టం అనుకున్నాను, కానీ ఫస్ట్ సారి చేసినప్పుడు చాలా బాగా కుదిరింది. ఇంత సింపుల్ అని నేను అప్పుడు అనుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే మొదటిసారి చేసినప్పుడు నాకు చాలా బాగా కుదిరినాయి. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా చేస్తానే. ఇక్కడైతే నేను వేయించుకున్న ఉండలు మొత్తం పాకంలో వేసేసుకున్నాను. చూడండి, మొత్తం పాకంలోనైతే నేను వేసేసాను. ఎంత బాగుందో చూడండి. ఇవైతే ఒక 10 నిమిషాలు, పావు గంట ఇట్లా ఈ పాకంలోనైతే నానిపోవాలి. ఒక పావు గంట తర్వాత చూస్తే చాలా బాగా నానిపోయి ఉంటాయండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవైతే పాకంలో నానిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.